హాయ్! వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఆంధ్రప్రదేశ్ 10థ్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ లేక పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులకు ఒక లేటెస్ట్ అప్డేట్ ఇలాగుంది. ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ. సో, ఇది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ 2021న ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ ఫీజు కట్టవలసిన డేట్స్‌ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ డేట్స్‌ని పొడిగించడం జరిగింది. ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో అది పే చేయవలసినటువంటి డేట్‌ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాని తాలూకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఒక సర్క్యులర్‌ని, ఒక నోటీస్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. ఈ నోటీసే మీరు చూస్తుంది. దీంట్లో ఏముందంటే ద ఫాలోయింగ్ ఆర్ ద రివైజ్డ్ డేట్స్ డ్యూ టు ద రిమైనింగ్ the following are the revised due dates for remittances of examination fee for regular and once failed candidates. Candidates failed in new pattern of 2017 to 2019 appearing for the SSC public examination to be held in June 2021. ఈ ఈ నోటీస్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫీజు డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే మొదటిసారిగా 2021లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో, అలాగే ఆల్రెడీ ఎవరైనా ఫెయిల్ అయి ఉన్నటువంటి క్యాండిడేట్స్‌కి కూడా ఈ డేట్ అనేది వర్తిస్తుంది. న్యూ ప్యాటర్న్ అంటే 2017, 2018, 2019 ఈ టైంలో 10th క్లాస్‌లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు ఫీజు కట్టేసి ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉంది. వీళ్ళకి కూడా ఈ న్యూ డేట్ అనేది వర్తిస్తుంది. దీంతో పాటుగా వొకేషనల్ 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ ఫీజు డేట్‌ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ డేట్ వివరాలు కింద ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్కూల్స్ యొక్క ప్రిన్సిపాల్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ ఈ ఒక స్కూల్లో మొత్తం ఫీజుని కలెక్ట్ చేసి వాళ్ళు ఈ ఎస్ఎస్సి బోర్డుకి లేక విద్యాశాఖకి పే చేయవలసి ఉంటుంది. మనం ఇండివిడ్యువల్‌గా ఎస్ఎస్సి బోర్డుకి ఫీజు అనేది పే చేయడం కుదరదు. మనం ఏం చేయాలి అంటే మనం ఏ స్కూల్లో అయితే చదువుతున్నామో ఆ స్కూల్లో మనం ఈ ఎగ్జామినేషన్ ఫీజు రూ. 125 పే చేసినట్లయితే వాళ్ళు ఇలా ఫీజు పే చేసిన అందరి విద్యార్థుల యొక్క ఫీజుని వాళ్ళు కలెక్ట్ చేసి ఆ మొత్తాన్ని ఎస్ఎస్సి బోర్డుకి పే చేస్తారు. ఇక్కడ చెప్తుంది అదే. హెడ్ మాస్టర్ షల్ పే ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫీ అప్ టు ఏప్రిల్ 15th. వాళ్ళు ఈ స్కూల్ అనేది మనం చదువుతున్నటువంటి స్కూలు ఏప్రిల్ 15 వరకు ఫీజుని ఎలాంటి లేట్ ఫీజు లేకుండా పే చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఎన్ఆర్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్. సో, మన ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్స్ కూడా స్కూల్ సబ్మిట్ చేసిద్ది. ఇది మనకు సంబంధించినటువంటి విషయం కాదు. అయినా ఇదేంటంటే ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్స్ అంటాం. ఇది మన దగ్గర నుంచి పుట్టుమచ్చలు అవి స్వీకరిస్తారు కదా! ఆ డాక్యుమెంట్స్‌ని బోర్డుకి వీళ్ళు ఏప్రిల్ 15 కల్లా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీంతో పాటుగా ఈ ఫీజుని పే చేయడానికి మనకి డేట్స్‌ని ఎక్స్టెండ్ చేశారు కదా! అది ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 15 వరకు మనం పే చేయవచ్చు. అయితే డేట్స్ అనేది ఈ మార్చి 31తో అయిపోయింది. ఈ రోజుతో అయిపోయింది. ఆ డేట్‌ని ఇంకో 15 రోజుల పాటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా రూ. 125 ఫీజుని మీరు మీ స్కూల్‌లో ఈ నెల అంటే ఏప్రిల్ 15 వరకు పే చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా లేట్ ఫీజు రూ. 50 కలుపుకొని మీరు ఏప్రిల్ 22 వరకు పే చేయవచ్చు. అదే లేట్ ఫీజు రూ. 200 అయితే ఏప్రిల్ 29 వరకు పే చేయవచ్చు. అలాగే లేట్ ఫీజు రూ. 500 ఏసి మీ ఎగ్జామినేషన్ ఒరిజినల్ ఫీజు, అలాగే లేట్ ఫీజు 500 2 కలిపి మీరు ఈ ఫీజుని మే 6 వరకు పే చేయవచ్చు. మే 6 వరకు పే చేసేటటువంటి అయితే అప్పుడు మీరు 500 పెనాల్టీ అనేది పే చేయవలసి ఉంటుంది. ఎలాంటి పెనాల్టీ లేకుండా మీరు ఏప్రిల్ 15 వరకు ఫీజుని పే చేసే అవకాశం ఈ డేట్‌ని ఎక్స్టెండ్ చేయడం వల్ల కల్పించడం జరిగింది. సో, అయితే ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ స్కూల్ మేనేజ్మెంట్‌కి అంటే ప్రిన్సిపాల్స్ లేక హెడ్ మాస్టర్స్‌కి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూద్దాం. ఇఫ్ ఎనీ ఆఫ్ ద అబోవ్ డేట్స్ ఆర్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్ హాలిడేస్, ద నెక్స్ట్ ఇమ్మీడియేట్ వర్కింగ్ డే మే బి రికార్డెడ్
ఫర్ ద పర్పస్. ఓకే. సో అది స్కూల్ వాళ్ళకి సంబంధించింది. డ్యూ డేట్స్ ఫర్ రెమిటెన్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ విల్ నాట్ బి ఎక్స్టెండెడ్ ఫర్దర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఏదైతే ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేశారో మళ్ళీ ఇంకోసారి డేట్స్ని ఎక్స్టెండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యము అని చెప్తున్నారు. ఆ తర్వాత ద ప్రొసీజర్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ క్లియర్లీ షోన్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ యూజర్ మాన్యువల్ గివెన్ టు ద హెచ్ఎమ్స్ ఫర్ ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ నామినల్ రోల్స్. ఇది స్కూల్ హెడ్ మాస్టర్స్కి ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి విషయం. ఇది మనకి సంబంధించింది కాదు. ఓకే. ఇక్కడ ఇంకా ఎంత ఫీజు ఏంటనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ మీరు ఫీజు అనేది ఇప్పటి వరకు పే చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూడండి, మీరు మొదటిసారిగా 10th క్లాస్ రాస్తున్నట్లయితే అంటే రెగ్యులర్ బ్యాచ్ అయినట్లయితే ఫీ ఫర్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఓన్లీ 125 రూపీస్. సో ఈ రోజున లేక రేపు కానీ మీరు పే చేసినట్లయితే కేవలం 125 రూపాయలు మాత్రమే మీ స్కూల్లో పే చేయండి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక గవర్నమెంట్ కడప జిల్లాలో ఒక గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టరు 125 రూపాయల ఫీజు అయితే 200 రూపాయల చొప్పున విద్యార్థుల నుంచి ఫీజుని వసూలు చేయడంతో ఆ విషయం డిస్ట్రిక్ట్ డిఈఓ డివిజనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి చేరడంతో ఆ హెడ్ మాస్టర్ని స్కూల్ నుంచి జాబ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటి గనక ఏమైనా జరిగినట్లయితే మీరు జిల్లా కలెక్టరేట్కి ఫిర్యాదు చేయవచ్చు మీరున్నటువంటి జిల్లాలో. అంటే కేవలం ఎగ్జామినేషన్ ఫీజు 125 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఫీ మోర్ దాన్ 3 సబ్జెక్ట్స్ ఈజ్ ఆర్ఎస్ 125. ఒకవేళ మీరు 2017, 18, 19 బ్యాచెస్ అప్పుడు రాసి ఫెయిల్ అయినట్లయితే మీరు 3 సబ్జెక్టులు కానీ అంతకన్నా తక్కువ 3 సబ్జెక్టులు కానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ కానీ ఉన్నట్లయితే మీరు 125 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజుగా పే చేసి రాయవలసి ఉంటుంది. అలా కాకుండా మీకు 1-2 సబ్జెక్ట్సే ఉన్నాయనుకోండి, 1-2 సబ్జెక్ట్స్ ఉంటే ఫీజు అనేది 110 రూపాయలు. సో ఇది ఎవరు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు. ఆ తర్వాత వొకేషనల్ 10th క్లాస్ ఫీజు గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫీ ఫర్ వొకేషనల్ క్యాండిడేట్స్ 60 ఇన్ అడిషన్. ఈ 125 రూపాయలతో 60 రూపాయలు వీళ్ళు అదనంగా కట్టవలసి ఉంటుంది. ఎవరు? వొకేషనల్ 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు. అంతేకాకుండా ఫీ ఫర్ అండర్ ఏజ్డ్ క్యాండిడేట్స్. సో దాని ప్రకారం మనకి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి అంటే 14 ఇయర్స్ అనేవి నిండి ఉండాలి. అలా కాకుండా మీకు 13 ఇయర్స్ 12 ఇయర్స్ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఈ 125 రూపాయలతో పాటు ఒక 300 రూపాయలు అడిషనల్ ఫీజు అనేది కట్టాలి. దానికి అప్పుడు అడిషనల్ ఫీజు 300 రూపాయలు కట్టినట్లయితే మీకు గవర్నమెంటు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే అవకాశం అనేది కల్పిస్తుంది. అలాగే ఫీ ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ రిక్వైర్డ్. మీకు గనక మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే మీరు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి రాస్తున్నా, లేక ఇక్కడ నుంచి మీరు తెలంగాణకి వెళ్ళిపోయి రాయాలనుకుంటున్నా, ఫర్దర్ మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మైగ్రేట్ అయిపోవాలనుకుంటున్నట్లయితే మీకు మైగ్రేట్ సర్టిఫికేట్ అనేది కావాలంటే 80 రూపీస్ అడిషనల్గా పే చేయవలసి ఉంటుంది. సో ఇది ఫీజు తాలూకా వివరాలు. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఇది మనకు సంబంధించింది కాదు. హెచ్ఎమ్స్ అంటే స్కూల్ హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళకి ఒక పర్సనల్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఇది మనకి సంబంధించింది కాదు. ఓకేనా? రైట్. ఆ తర్వాత కొంతమందికి ఫీజు ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ whom appearing for SSC June 21 for the first time as regular candidates and who parental income does not exceed 24,000 per annum in urban areas and Rs 20,000 or land holding not exceeding 2.5 acres wetland, 5 acres dryland in rural areas are exempted from the payment of examination fees. సో వీళ్ళ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళ ఫ్యామిలీ వారి పేరెంట్స్ ఆదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే 24,000, గ్రామీణ ప్రాంతంలో అయితే 20,000 రూపాయలు ఇన్కమ్ ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు యాజ్ సచ్ ద హెడ్ మాస్టర్ ఈజ్ రిక్వెస్ట్ టు సాటిస్ఫై దెమ్సెల్ఫ్. వీళ్ళు ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటుంది కదా, అది మీరు మీ హెడ్ మాస్టర్కి చూపించినట్లయితే సరిపోతుంది. ఈ ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఎంఆర్ఓ ఇచ్చినటువంటి 3 నెలల కాలం, అంటే ఈరోజు మీరు సబ్మిట్ చేస్తుంటే వెనక 3 నెలలు మాత్రమే ఈ సర్టిఫికేట్కి వ్యాలిడ్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ కనుక మీరు చూపించినట్లయితే ఎగ్జామినేషన్ అనేది ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి
పబ్లిక్ ఎగ్జామ్ 2021న సో ఎగ్జామినేషన్ ఫీజు అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఇప్పటి వరకు మీరు ఫీజు పే చేయకపోయినా, మీరు రెగ్యులర్ క్యాండిడేట్స్ అయినా భయపడవలసిన టైం అవసరం లేదు. ఇంకా మీకు 15 రోజులు ఉంది. ఈరోజు కానీ రేపు కానీ మీ స్కూల్ హెడ్ మాస్టర్కి లేక ప్రిన్సిపాల్కి మీరు రెగ్యులర్ అయితే ₹125 పే చేయండి, సరిపోతుంది. అలా కాకుండా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించండి, పైసా కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఇది 10th క్లాస్కి యొక్క ఎగ్జామినేషన్ ఫీజ్ అలాగే ఎగ్జామినేషన్ ఫీజు యొక్క డేట్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.